హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా టాపిక్ మెన్ సింప్లిసిటీ. మగవాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు, ఎందుకు అంత హడావిడి చెయ్యరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఫస్ట్ మాకు ఎలాంటి కోరికలు ఉంటాయి. మా కోరికలు కూడా చాలా సింపుల్. మాకు టాప్ ర్యాంక్ రావాల్సిన పని లేదు. జస్ట్ ఒక 35 మార్క్స్ వస్తే సరిపోయిద్ది. కేవలం పాస్ మార్క్ వస్తే చాలు మాకు. అది మాకు చాలా ఎక్కువ. వచ్చేసి మాకు జస్ట్ ఒక బ్లాక్ ప్యాంట్, దాని మీదకి ఏదో ఒక షర్ట్. ఒక బ్లాక్ ప్యాంట్ కన్ఫామ్గా ఉంటుంది ప్రతి అబ్బాయి కాడ. బ్లాక్ ప్యాంట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో అబ్బాయిలు ఎంత త్వరగా ఫ్రెండ్స్ అయిపోతారంటే, జస్ట్ నార్మల్గా ఒక ట్రావెల్లో వాళ్ళిద్దరూ పరిచయం అయ్యారంటే ఆ ట్రావెల్ ఎండ్ అయ్యే లోపల వాళ్ళిద్దరూ చాలా సొంత రిలేటివ్స్ లాగా మాట్లాడుకుంటారు. చాలా అంటే చాలా సొంత రిలేటివ్స్ లాగా. అరే మచ్చా రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది వచ్చేయి అన్నంత క్లోజ్ అయిపోతారు. సో హడావిడి మెయిన్ అంటే మెయిన్ హడావిడి నచ్చదు. హడావిడి అస్సలు నచ్చదు. ఏదైనా ఫంక్షన్ ఉందంటే జస్ట్ ఒక నైట్ ప్యాంటు, టీ షర్ట్. బాగా రెడీ అవుతామంటే ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పేసి, అంతేకాని పెద్దగా రెడీ అవ్వాలని కూడా ఉండదు. అబ్బాయిలు ఎందుకు ఎక్కువ ఎవరికి కష్టాలు చెప్పుకోరు అంటే, సొల్యూషన్ దొరకదు కాబట్టి. ఆల్రెడీ వాళ్ళ కష్టాలు ఉండిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పేసి మొత్తం గందరగోళం చేసుకోవడం అవసరం లేదు కదా. సో అలాంటివన్నీ మేము స్కిప్ చేస్తాం. ఎవరికి మన గోల చెప్పాలని అనుకోం. అంతే. చెప్తే ఏమొస్తుంది? వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారా? చేయరు కదా. ఇంకా నవ్వేసుకుని వెళ్ళిపోతారు. సో అందుకని ఎవరికి ఏది షేర్ చేయాలన్నా మేము ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది రెస్పాన్సిబిలిటీస్కి, మర్యాదకి, వీటికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఓ అని చెప్పేసి హడావిడి చేయటాలు నచ్చవు. అస్సలు